శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 10వ అధ్యాయం నిర్యాణం. స్వామి ఎక్కువ కాలం చోళప్ప ఇంట్లోనే ఉండేవారన్న విషయాన్ని ఇంతకు ముందే గమనించాము. ఆ తర్వాత స్వామి కొన్నాళ్లు రాజభవనంలో నివసించారు. అయితే చోళప్పకు మాత్రం ఒక కోరిక ఉండేది. తన ఇంట్లో ఇంతకాలం ఉన్న స్వామి నిర్యాణంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని. ఒక రోజు చోళప్ప ఏమనుకున్నాడో కాని తన ఇంట్లో ఒక చోట సమాధికి అనువుగా ఉండే ఒక గోతిని త్రవ్వించి పెట్టాడు. ఆ రోజు స్వామి వారింటి ముందు నుంచి వెడుతూ చోళప్పను అదేమిటని అడిగారు. సమాధానం ఏమని చెప్పాలో తోచక చోళప్ప మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు స్వామి అన్నారు, నేను ముందు నిన్నందులో పెడతాను, నేనంత త్వరగా పోను అని. స్వామి మాట అక్షరాలా నిజమైంది. కొద్ది రోజులలో చోళప్ప స్వర్గస్థుడయ్యాడు. ఆ తరువాత చాలా కాలానికి స్వామి ఒక రోజు హుక్కా త్రాగుతూ బాలప్పను, అబ్బాయి, మేము చాలా దూరమైన ప్రయాణం చేయబోతున్నాము, నీవు నా క్రింద పని చేస్తావా అని అడిగారు. బాలప్ప సమాధానంగా నమస్కరించాడు. సుమారు 1 సంవత్సరంలో స్వామి నిర్యాణం చెందబోతారనగా భక్తులకు చూచాయిగా సూచనలు అందజేశారు. ముందులాగా పరుపు మీద పడుకోవడం మాని దానిని చుట్టి ఒక చెట్టు మీద పెట్టారు. భక్తులు హారతి ఇస్తుంటే ఆ హారతిని నిలిపి దానిని బోర్లించేసేవారు. చోళప్ప చనిపోయినప్పటి నుండి శ్రీ స్వామి కూడా తనవు చాలించడానికి చాలా ఆరాట పడుతున్నట్టు భక్తులకు కనిపించడమే కాక అలా అప్పుడప్పుడు అంటూనే ఉండేవారు. కొద్ది రోజులలో నిర్యాణం చెందబోతారనగా స్వామి ఒక జంగాల మఠానికి వెళ్లి 4 రోజులు అక్కడే ఉన్నారు. ఆ మఠంలో జంగాలు చాలా శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. ఒక రోజు స్వామి బావడేకర్ చేత 500 పిడకలు తెప్పించి భుజంగి అనే భక్తుడి చేత వాటిని లింగాల మీద పేర్పించి స్వయంగా తామే వాటికి నిప్పు పెట్టారు. అందులో ఒక్కొక్కటి 5 షేర్ల చొప్పున ఖర్జూరకాయలు, బియ్యము, పళ్ళు, పూలమాలలు వేయించారు. తాము ప్రతిష్ఠించిన లింగాలను కాలుస్తున్న స్వామిని దండించి బయటకు వెళ్లగొట్టాలని జంగాలంతా చేరారు. కాని స్వామి ఎదుటకు వెళ్లేసరికి కేకలు పెట్టడానికి తప్ప మరేమీ చేయడానికి వాళ్లకు ధైర్యం చాలలేదు. స్వామి ఏమీ చెలించక మరుసటి ఉదయం భుజంగ్ చేత ఆ బూడిదను తొలగించారు. ఆశ్చర్యమేమిటంటే కాల్చిన చిహ్నాలు గాని పగుళ్లు గాని లేక ఆ లింగాలన్నీ అంతకు ముందు కంటే ఎక్కువ కాంతివంతంగా ఉన్నాయి. నిర్యాణంతరం తమ ఉనికికి ఎట్టి భంగము రాకపోగా తమ శక్తి మరింత ఉజ్వలంగా ప్రజ్వరిల్లగలదని సూచన కాబోలు దీనికర్థం. ఒక రోజున స్వామి భక్తులతో కలిసి తాత్యా సుబేదార్ ఇంటికి వచ్చారు. ఆ ప్రక్కనే తులసికోట వంటి రాతి కుండి ఒకటి ఉన్నది. స్వామి తన భక్తులలో ఒకరిని ఆ కుండీని తీసుకువెళ్లి మురళీధరుని ఆలయానికి సమీపంలో ఉన్న కొలనులో పారేయమని ఆజ్ఞాపించారు. బరువైన ఆ కుండీని కదిలించడం కాని, అంత దూరం మోసుకెళ్లడం కాని, కొలనులో పారేయడం కాని చాలా కష్టమైన పని. స్వామి ఆ భక్తుడితో కూడా కొలనులో మోకాటి లోతు వరకు దిగి ఆ కుండీని అక్కడే నీటిలో తన ముందు వదలమని చెప్పారు. ఆ కుండీ అడుగు చేరుతుండగా భక్తులందర్నీ గట్టిగా అరచి బం బం అని శబ్దం చేయమన్నారు. అది ఆ దేశంలో అశుభ సూచకమైన చిహ్నం. ఆ తరువాత స్వామి బావడేకర్ ను తిరిగి బర్సి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించారు. అతడు వెళ్లిన తరువాత స్వామి తన ఆట వస్తువులన్నిటినీ ఒక భక్తుడికిచ్చి వాటిని బావడేకర్ కు అందజేయమని చెప్పారు. అంటే తన నిర్యాణాన్ని బావడేకర్ చూచి భరించలేడన్న కారణంగా తాము అతనిని పంపివేశామని వారి భావం కావచ్చు. మరో 8 రోజులలో స్వామి నిర్యాణం చెందుతారనగా వారు భక్తులందరినీ శివహర శంకర నమామి శంకర శివ శంకర శంభో హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో
అని భజన చేయమని తాము కూడా చేశారు. స్వామి భజన చేయగా వినడానికి భక్తులకు కలిగిన అవకాశం అదొక్కటే. చివరి 4-5 రోజులలో స్వామి ఒక కొత్త రకమైన ఆట ఆడడం మొదలు పెట్టారు. చిన్న గులకరాళ్లతో చిన్న చిన్న సమాధులు కడుతుండేవారు. ఒక రోజు తాత్యా సుబేదారు ఇంటికెళ్లి రాగానే స్వామికి కొంచెం జ్వరం తగిలి కొంచెం విశ్రాంతి తరువాత మళ్లీ కోలుకున్నారు. ఆ తరువాత మళ్లీ జ్వరం హెచ్చింది. అప్పటి నుంచి స్వామి ఒక చిన్న మామిడి తోపులో ఉండడం మొదలు పెట్టారు. 4 రోజుల పాటు వారికి జ్వరం మరీ ఎక్కువగా ఉన్నది. స్వామి భోజనం పూర్తిగా మానేశారు. సకారంలో ఖండే అనే భక్తుడు స్వామివారిని పల్లకిలో వారికి అభిమాన పాత్రమైన మర్రి చెట్టు క్రిందకి తీసుకుపోవడానికి అనుమతి కోరాడు. స్వామి అనుమతిగా తలూపడంతో వారిని అక్కడికి చేర్చాడు. కాని వారి పరిస్థితి క్షీణించడం మొదలెట్టింది. అప్పటి నుంచి స్వామి స్నానము వంటి నిత్య కర్మలన్నీ విసుగు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతునిలాగా చేయడం మొదలుపెట్టారు. అత్యవసరమైతే తప్ప స్వామి తమ దగ్గరకు ఎవ్వరినీ రానివ్వలేదు. ఒక సుందరాబాయి మాత్రం వారి సేవ చేసేది. ఎవరికి స్వామిని ఆహారం తీసుకోమని చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదు. భక్తులందరూ తమ మనవిని సుందరాబాయి ద్వారా చెప్పుకోగా స్వామి 2 చెంచాలు ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. ఆహారం ఇస్తూ సుందరాబాయి స్వామిని ప్రేమగా ఇలా అడిగింది, స్వామి మీరు ఎప్పుడూ మళ్ళీ మామూలుగా ఆరోగ్యవంతులయ్యేది అని స్వామి ఆప్యాయంగా బదులు చెప్పారు. ఆరోగ్యం చేకూరడం మాట ఇక తలపెట్టవద్దు. ఇక మేము మా స్థానానికి వెళ్ళాలి. ఆ మాట వింటూనే సుందరాబాయి నిశ్చేష్టురాలైంది. పెద్ద పెద్ద వైద్యులెందరో స్వామి సేవకని అక్కల్కోట చేరారు. కానీ స్వామి మాత్రం వారిని చికిత్స చేయనివ్వలేదు. వారిచ్చిన మందులు తీసుకోను లేదు. భక్తులు మరీ బలవంతం చేస్తే వాళ్ల తృప్తి కోసం స్వామి నోట్లో మందు పోయించుకునేవారు. కానీ కొద్ది క్షణాల్లో అది బయటకు పోయేది. రోజు రోజుకు స్వామి ఆరోగ్యం క్షీణించింది. సుందరాబాయి మరొకసారి స్వామి ఎప్పుడు మీరు స్వస్థత చెందేది అని అడిగింది. స్వామి నవ్వి నన్ను మళ్ళీ చాలా పర్వతాలు పిలిచినప్పుడు అన్నారు. అంటే వారి భావం పర్వతాల వలె నిశ్చల ధ్యాన నిష్టలో ఉన్న మహాత్ములందరూ స్వామి అవతరణ కోసం ప్రార్థించినప్పుడు అని. శ్రీపాద్ భట్ అనే భక్తుడు అదే ప్రశ్న వేస్తే పండరి దగ్ధమైనప్పుడు అని సమాధానమిచ్చారు స్వామి. అంటే ధర్మం పూర్తిగా నశించినప్పుడు అని దాని అర్థం. స్వామి తమ ప్రీతిపాత్రుడైన గోపాల్ అను మంగళిని పిలిపించి క్షౌరం చేయించుకున్నారు. తర్వాత భక్తులాయనకు స్నానం చేయించి హారతిచ్చారు. అన్ని రోజులుగా భోజనం చేయనప్పటికీ ఆయనెంతో సంతోషంగా కనిపించారు. స్వామి నిర్యాణ సమయం ఆసన్నమైందని భక్తులందరూ గ్రహించారు. వారి సేవకులందరూ నమస్కార పూర్వకంగా తమ భావి కర్తవ్యాన్ని గుర్తించి స్వామిని ప్రశ్నించారు. స్వామి శ్రీపాద్ భట్ తో వెళ్లి మర్రి చెట్టు మొదలు త్రవ్వు అన్నారు. అంటే తపస్సు చేయమని వారి భావం. గణపతిరావు అనే భక్తుడితో ఆ ఆలయంలోనే ఉండు అని చెప్పారు. అంటే తమ దైవ కార్యాన్ని కొనసాగించమని వారి భావం. తక్కిన భక్తులతో మీ పూర్వీకులు నడిచిన బాటన నడవండి అన్నారు. తరువాత భగవద్గీత 9వ అధ్యాయంలోని అనన్యశ్చింతయంతో మాం అనే శ్లోకాన్ని స్వయంగా చదివారు స్వామి. అది 1878వ సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలకు కావస్తున్నది. భక్తులు కోరిన మీదట స్వామి ఒక చెంచాడు ద్రవహారం తీసుకున్నారు. ఒక భక్తుడు వారి నోరు తుడిచాడు. బాలప్ప ఇచ్చిన పక్క పలుకు వేసుకున్నారు. స్వామి వారిని ఒక పడకలో పడుకోబెట్టి భక్తులంతా దీనంగా మౌనంగా వారికేసి చూస్తుండిపోయారు. వారిలో ఒకరు భక్తులంతా అనుష్ఠానం చెయ్యాలా అని స్వామిని అడిగారు. అనుష్ఠానం అక్కర్లేదు, కాని ఆవును దూడను విడిచిపెట్టండి అన్నారు స్వామి. విడిచిన వెంటనే ఆవు దూడ వేగంగా మర్రి చెట్టు దగ్గరున్న స్వామి వద్దకు పరిగెత్తి వారికి ప్రదక్షిణ చేసి వారి పాదాల మీద తమ తలలు మోపి బయటకు వెళ్లి గడ్డి మేశాయి. అప్పుడు స్వామి అన్నారు, నా రాశి మీనరాశి అని. ఆ సమయంలో శని మీనరాశిలో ఉన్నాడా లేదా అని అడిగారు. ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నారు. భక్తులు వివిధమైన దానాలు ఇచ్చారు. ఒక భక్తుడు స్వామిని మీరేమైనా దానాలు చేస్తారా అని అడిగారు. కావాలంటే మీరు చెయ్యండి అన్నారు స్వామి. అంతకు ముందు రోజు 350 రూపాయలు ఖరీదు చేసే శాలువను ఒక దానిని నీళ్లలో తడిపి రామశాస్త్రి అవధాని అనే బ్రాహ్మణుడికి దానం ఇప్పించారు స్వామి. ఆయన ఇలా అన్నారు, నా దగ్గర ఏమి ఉన్నది ఇవ్వడానికి? ఒక కౌపీనమే కదా, అది నాది కాదు.
త్వరలో దానిని కూడా విడవవలసి ఉంటుంది. ఒక భక్తుడు, స్వామి ఇక్కడ చలిగా ఉన్నది, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లమంటారా అన్నాడు. అప్పుడు స్వామి, వద్దు, నేను వెళ్లి ఈ చెట్టులో కలవాలి అన్నారు. ఇంతకు ముందు భక్తులు స్వామివారి కుల గోత్రాల గురించి ప్రశ్నించినప్పుడు మూలానికి మూలం వటవృక్షం, దత్తనగరం అని చెప్పిన మాటలు ఇక్కడ సమన్వయించుకోవాలి. భక్తులందరూ చూస్తుండగా స్వామి ముఖంలో శాంతి, తేజస్సు, దృష్టిలో తీవ్రత బాగా ఎక్కువగా ప్రస్ఫుటమయ్యాయి. స్వామి భక్తులతో తనకు చేయూతనిచ్చి కూర్చోబెట్టమన్నారు. శ్రీపాద్ భట్ కూర్చోబెట్టారు. ఎవరు దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉంటాను, పిలిస్తే పలుకుతాను అన్నారు స్వామి. అప్పుడు ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుంటూనే శరీరాన్ని విడిచారు. మూసుకున్న కళ్ళు నిశ్చలంగా ఉండిపోయినాయి. గసగసాల వంటి తెల్లని కణాలు మూడువాడి పెదవుల నుంచి బయటకు వచ్చాయి. ముఖంలో జీవకళ ఉట్టి పడుతున్నది. నిజానికి భక్తులంతా స్వామి మరొకసారి కళ్ళు తెరుస్తారని, వారి కృపా దృష్టిని తమకు ప్రసాదిస్తారని కొంతసేపు ఎదురుచూచి నిరాశ చెందారు. కొందరు భక్తులు స్వామి చెప్పిన ప్రకారం ధైర్యాన్ని కూడగట్టుకుని దుఃఖాన్ని ఆపుకున్నారు. కానీ ఎక్కువ మంది పట్టరాని దుఃఖంలో మునిగిపోయారు. గుండెలు బాదుకొని ఏడ్చేవారు కొందరు, నేల మీద పడి పొరలేవారు కొందరు, స్పృహ తప్పి పడిపోయిన వారు కొందరు. అక్కల్కోట రాజావారు స్వామివారి దేహాన్ని రాజలాంఛనాలతో మహావైభవంగా ఊరేగించారు. ఊరేగింపు సరిగ్గా చోళప్ప ఇంటి ముందు కొంతసేపు నిలిపారు. ఆ దివ్యమైన దేహాన్ని ధూప దీప నైవేద్యాలు, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో బాలప్ప, బాలాసాహెబ్ నార్వే, కర్బలి మరియు బాబురావు మౌకే మొదలైన భక్తులు పూజించారు. ఆ తర్వాత ఆ దేహాన్ని పద్మాసనంలోని సమాధిలో కూర్చోపెట్టారు. భక్తులందరూ చివరిసారి నమస్కరించుకున్నాక దానిని మూసివేసి భక్తులందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కి జై అని ముక్తా కంఠంతో కేకలు వేశారు. ఈ సమాధి చోళప్ప ఇంటి ఎదుటనున్నది. దీనిని చోళప్ప మఠం అంటారు. అక్కడ స్వామి పాదుకలు, పడక, కుక్క ఉన్నాయి. అంతకాలం స్వామికి సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఆ దివ్యమూర్తిని నిత్యము చూచిన బాలప్ప స్వామి సమాధిని చూచి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కొన్ని రోజుల పాటు అహర్నిశలు దుఃఖించి ఎడబాటు భరించలేక అన్న పానీయాలు మానుకున్నాడు. ఒకరోజు స్వామి స్వయంగా అతని ముందు నిలిచారు. బాలప్ప తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కాని ఆ పొడుగు చేతులు, కమండలం, పాదుకలు, తీక్షణమైన దృష్టి తన ముందు అలానే నిలిచాయి. బాలప్ప ఆయన పాదాలను స్పృశించి నమస్కరించాడు. స్వామి స్వయంగా తమ చేతులతో అతనిని లేవనెత్తి, నేను నీకు పాదుకలిచ్చాను. నేను అక్కడే నీ మఠంలో చైతన్య రూపంలో ఉన్నాను. నీవక్కడ చేసే సేవ అందుకోవడమే నాకు తృప్తి అని అంతర్ధానమయ్యారు. నిర్యాణానికి చాలా కాలం ముందు నీలేగాం వాస్తవ్యుడైన బాపు సాహెబ్ అనే జాగీరుదారు ఇంటికి ఒకసారి వస్తామని స్వామి వాగ్దానం చేశారు. ఈ క్రింద సంఘటన జరిగేటప్పటికి అతడికి స్వామి సమాధి అయినట్టు తెలియదు. సమాధి అయిన 5వ రోజున స్వామి భక్తులందరితో కలిసి నీలేగాం వచ్చారన్న వార్త జాగీరుదారు గారి చెవిన పడింది. వెంటనే సకుటుంబంగా ఆయనున్న చోటికి వెళ్లి ఆయనను దర్శించి ఇంటికి తిరిగి వచ్చాడు. బాపు సాహెబ్ జాగీర్దారు స్వామిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించినప్పుడు స్వామి ఇప్పుడు కాదులే, తర్వాత వస్తాను అని చెప్పి వెనక్కి పంపారు. జాగీర్దారు కుటుంబమంతా ఇంటి దగ్గర భోజనం చేసి తక్కిన రోజంతా స్వామి సన్నిధిలో సత్కాలక్షేపం చెయ్యాలన్న ఆతృతతో తిరిగి స్వామి ఉన్న చోటికి చేరారు. అక్కడెక్కడా స్వామి ఉన్న జాడలేదు. ఆశ్చర్యంతో స్వామి వారిని అన్వేషించడానికి బాపు సాహెబ్ అక్కల్కోటకు ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి తిరిగి వచ్చే లోపల స్వామి అకస్మాత్తుగా బాపు సాహెబ్ ఇంటికి వచ్చారు. ఆ జాగీర్దారు ఆనందంతో పరవశుడై స్వామిని తమ ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. స్వామి మౌనంగా చిరునవ్వుతో ఆయన కేసి కొన్ని క్షణాలు చూచి అదృశ్యులయ్యారు. కాసేపటికి అక్కల్కోట వెళ్లిన మనిషి తిరిగి వచ్చి స్వామివారు అంతకు 5 రోజుల ముందే సమాధి చెందారన్న వార్తను చెప్పారు. అప్పుడు వారి ఆశ్చర్యానికి అంతులేదు. స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ తమ లీలతో వారి ప్రార్థనలను మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని స్మరిద్దాం. జై సద్గురు స్వామి సమర్థ.